సెకండ్ ప్రోమో చూశారు కదా. దేతడి హారిక మెయిన్ డోర్ నుంచి ముసుకేసుకుని వచ్చింది. ఎవరని చెప్పి హౌస్ మేట్స్ అందరూ తన ఫేస్ చూడడానికి తన చుట్టూరే తిరిగారు. అండ్ ఒక క్లూ ఇచ్చింది హారిక సీజన్ 4 నుంచి వచ్చానని. వెంటనే ఇమానుయల్ అయితే దేతడి అని చెప్పేశాడు. అప్పుడు వెంటనే ముసుగు హారిక అయితే అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. అండ్ హౌస్ మేట్స్ అందరితో ఫుల్ ఎంటర్టైన్ చేయబోతుంది ఈరోజు ఎపిసోడ్లో హారిక అయితే. అండ్ ఇమానుయల్ నీకోసమే చూస్తున్నాను హారిక అని చెప్పి ప్రియాంకకి వేసిన డైలాగే హారికకు కూడా వేసిన, నువ్వు అందరికి ఇదే డైలాగ్ చెప్తున్నా నాకు తెలుసు అని చెప్పి భలే కామెడీ చేసింది. అండ్ నెక్స్ట్ బర్నీ గారితో మాట్లాడొచ్చా అని చెప్పి దివ్యని వెటకారంగా అడగడం. అండ్ అందరూ లివింగ్ ఏరియాలో కూర్చుంటున్నప్పుడు అక్కడైతే రీతు లేదు. డెమో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇక్కడ రీతు లేదు కదా అని చెప్పి తన మీద డైలాగ్ వేయడం భలే అనిపించింది. అబ్బా హారిక తెలుసు కదా సీజన్ 4 తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చాలా ఫేమస్ అయిన సీజన్ అది. అటువంటి సీజన్ ఎన్ని సీజన్లు జరిగినా సరే రాదు. అండ్ హారిక అయితే ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది. అండ్ ఈరోజు జరగబోయే టాస్క్లో తనతో పోటీగా సుమన్ శెట్టిని అయితే సెలెక్ట్ చేసుకుంది హారిక. అండ్ సంచాలకులుగా బర్నీ గారిని అయితే సెలెక్ట్ చేసింది హారిక. అండ్ ఈ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ టాస్క్ బ్యాలెన్స్కి సంబంధించిన టాస్క్. ఇద్దరు చాలా చక్కగా ఆడారు. ఇద్దరు టవర్స్గా నిలబెట్టాలి. బ్యాలెన్స్ తప్పి ఇద్దరి అయితే ప్రతిసారి పడిపోతూ వచ్చింది. కానీ ఈ టాస్క్లో సుమన్ శెట్టి కన్నా స్పీడ్గా ఆడి హారిక అయితే ఈ టాస్క్లో విజయం సాధించబోతుంది. సుమన్ శెట్టి అయితే కెప్టెన్సీ టాస్క్ నుంచి అయితే తొలగిపోయాడు. అండ్ ఈరోజు జరగబోయే ఎపిసోడ్ కోసం మీలో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.